హైదరాబాద్ లో పాతబస్తీలో బాబానగర్ లో అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. అయితే దీంతో స్థానికులు వారిని అతి కష్టం మీద కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో గాయపడిన యువకుల పరిస్థితి ఎలా ఉంది? ఘటనకు సంబంధించి కారణాలేంటి? గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నాయి, నాలాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల నాలాలకు రిపేర్ చేస్తున్నారు. ఆ రిపేర్ చేసే చోట ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో అర్ధరాత్రి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఒక్కసారిగా కారు నాలాలోకి దూసుకెళ్లి అందులో పడిపోవడం జరిగింది. వెంటనే గమనించిన స్థానికులు యువకులు అక్కడికి చేరుకొని అందులో చిక్కున్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు స్లోగా ప్రయాణిస్తుండడంతోనే భారీ ప్రమాదం అయితే తప్పింది. కానీ కారు నాలాలో పడిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న చిన్న గాయాలతోనే బయటపడడం జరిగింది. కానీ అక్కడ వాటర్ గానీ ఎక్కువ ఫ్లో ఉండుంటే ఆ కారు మునిగిపోయేది. కారులో ఉన్న వారికి కూడా భారీ ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇలా ఓపెన్ గా ఉన్న నాలాలు, రిపేర్ చేస్తున్నటువంటి నాలాలు, కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఏ నాలాలైనా రోడ్డు పక్కన ఉన్నటువంటి వాటికి ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి అటు నుంచి వెళ్లే వారికి గుర్తుపట్టే విధంగా కొన్ని మార్కులు పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న యువకులు చెప్తున్నారు. గత వారం రోజుల్లో కూడా హైదరాబాద్ లో విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో ఇటు మూసీ వాగు కూడా భారీగా ప్రవహిస్తూ ఉంది. అందులో కన్వర్ట్ గా ఉండేటువంటి నాలాలు కూడా భారీ ఎత్తున వర్షం నీరుతో పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళీ పెద్ద ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఈ ఘటనలో వారు క్షేమంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు తప్ప ఒకవేళ అక్కడ భారీ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత స్థాయి కూడా ఎక్కువ ఉండేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కార్ని బయటికి తీసి యువకులను కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.